హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఇండియన్ సినిమా ఇప్పుడు గ్లోబలైజ్ అయిపోయింది. వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాకి ఫ్యాన్స్ పెరిగిపోవడంతో కోట్లు కాసులు కురిపించే పెద్ద మార్కెట్ అయిపోయింది ఓవర్సీస్. ఇండియన్ సినిమాకి గ్లోబల్ వైడ్ గా రీచ్ పెరగడంతో అమెరికా, జపాన్, రష్యాలో కొత్త మార్కెట్ ఓపెన్ అయి ఓవర్సీస్ కలెక్షన్లలో మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. అందుకే మన హీరోలు కూడా ఓవర్సీస్ మార్కెట్ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఒకప్పుడు ఓవరాల్ కలెక్షన్ 250-300 కోట్లుండేది. కానీ ఇప్పుడు మినిమం అన్ని కోట్లు జస్ట్ ఓవర్సీస్ మార్కెట్ నుంచే రాబడుతున్నాయి మన సినిమాలు. ఓవర్సీస్ ఇప్పుడు ఇండియన్ సినిమాకి యాడెడ్ కలెక్షన్లు తెచ్చిపెడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గర నుంచే ఓవర్సీస్ లో సినిమా సందడి స్టార్ట్ అవడంతో కలెక్షన్ల విషయంలో కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు స్టార్లు. లేటెస్ట్ గా దేవరా, పుష్ప ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ తో దుమ్ము రేపుతున్నాయి. ఓవర్సీస్ లో తెలుగు సినిమాలు సత్తా చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలు ఇండియాతో పాటు పోటీ పడి మరీ ఓవర్సీస్ లో కలెక్ట్ చేస్తున్నాయి. అంతేకాదు సెప్టెంబర్ 27న థియేటర్లకు వస్తున్న దేవరా అయితే అప్పుడే $1,00,000 ప్రీ సేల్స్ కి దగ్గరవుతోంది. అసలే నందమూరి హీరో, ఆపై మాస్ ఇమేజ్, క్రేజ్ ఉన్న స్టార్ కావడంతో దేవరకి ఓవర్సీస్ టార్గెట్ ఈజీగా 500 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో ఇండియన్ సినిమాకున్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ప్లాన్లతో పాటు ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. పుష్ప టైంలో బన్నీ సాంగ్స్ కి ఫ్యాన్స్ ఇలాగే ఓవర్సీస్ లో సందడి చేశారు. ఇప్పుడు పుష్ప 2 టైంలో ప్రమోషన్లకి ఫారెన్ వెళ్లే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇప్పటికే పుష్ప 2కి కూడా ఓవర్సీస్ లో బిజినెస్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. వరల్డ్ వైడ్ గా మార్కెట్స్ క్రియేట్ అవ్వడంతో హీరోలు ఓవర్సీస్ మీద కూడా బాగా ఆశలు పెట్టుకుంటున్నారు. RRR తో గ్లోబల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్ కూడా గేమ్ చేంజర్ ఓవర్సీస్ కలెక్షన్లపై గురిపెడుతున్నాడు. దీనికి తోడు యూనివర్సల్ స్టోరీ లైన్ కావడం, శంకర్ చరిష్మా కూడా యాడ్ అవ్వడంతో గేమ్ చేంజర్ కూడా ఓవర్సీస్ లో సత్తా చూపించడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఇలా ఇండియన్ కలెక్షన్లతో పాటు ఓవర్సీస్ సినిమా సక్సెస్ లో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉండడంతో ఓవర్సీస్ కలెక్షన్ల మీద ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా అంటూ ఫ్యాక్షన్ పవర్ చూపిస్తారు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు అంటూ విలన్లను పవర్ఫుల్ పంచ్లతోనే పడగొడతారు. రణమా శరణమా అంటూ శత్రువులతో యుద్ధం చేయకుండానే చుక్కలు చూపిస్తారు. ఎవరెలాంటి సినిమాలు చేసినా, ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసినా తను మాత్రం మినిమం గ్యారంటీ హీరోగా, మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్నారు బాలయ్య. అంతేకాదు తన రూట్, స్టైల్ వేరంటూ 50 ఏళ్లుగా అన్స్టాపబుల్ గా కంటిన్యూ అవుతున్న బాలయ్య కెరియర్ డీటెయిల్స్ చూద్దాం. సుమోలు గాల్లోకి లేపాలన్నా, తొడగొట్టి ట్రైన్లు ఆపాలన్నా, కంటి చూపుతో చంపాలన్నా, చూసుకుందామా నీ ప్రతాపమో నా ప్రతాపమో అని సీమ శత్రువుల్ని సవాల్ చేయాలన్నా ఒక్క బాలయ్యకే సాధ్యం. ఇలాంటి పవర్ఫుల్ మాసీ డైలాగ్స్ బాలయ్యకి తప్ప ఇంకెవరికి అంతగా సూట్ కావంటారు ఫ్యాన్స్. అసలు బాలయ్య అంటే క్రేజ్ కాదు, ఓ ఎమోషన్ అంటారు అభిమానులు. అలాంటి అభిమానంతోనే బాలయ్య తాతమ్మ కళ నుంచి ఇప్పటి వరకు నటునిగా 50 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. బాలయ్య కెరీర్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది టాలీవుడ్. టాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సెలబ్రిటీలందరితో ఈ ఆదివారం బాలకృష్ణ 50 ఇయర్ కెరీర్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. కెరీర్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన, రొమాన్స్ తో అలరించిన, జానపదాలు చేసిన, క్లాస్, ఫ్యామిలీ, సోషల్, ఫ్లోక్లోర్, మూవీస్ జానర్ నుంచి బాలయ్యలోని మరో కోణాన్ని చూపించిన చిత్రం సమరసింహారెడ్డి. నిజానికి అన్ని రకాల ఆడియన్స్ కి కనెక్ట్ అయిన ఈ సినిమాతో బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. అంతేకాదు బాలయ్య కెరీర్ కు ల్యాండ్ మార్క్ కూడా ఇదే. తెలుగు సినిమాకి ఫ్యాక్షన్ ట్రెండ్ తీసుకొచ్చిన హీరో కూడా బాలయ్యే. అందుకే అదే యాక్షన్ తో ఇంకా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పట్టించుకోకుండా తన రూట్ లో యాక్షన్ చేసుకుంటూ వెళ్లడం బాలయ్యకు అలవాటు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ బాలయ్య తన యాక్టింగ్ లోని చాలా యాంగిల్స్ ని ఆడియన్స్ కు పరిచయం చేశారు. 60 ఏళ్ల వయసులో తన తోటి హీరోలు సోలో హిట్లు కష్టమనుకుంటూ డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటుంటే 60 దాటినా ఇంకా మన యాక్షన్ పవర్ అలాగే ఉందంటూ సోలో హీరోగానే కంటిన్యూ అవుతూ బాక్స్ ఆఫీస్ మీద తన సత్తా చూపిస్తున్నారు బాలయ్య. హీరోగా తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ ముందే ఉంటారు బాలయ్య. కమర్షియల్ సినిమాలే అయినా కూడా తన స్టైల్ ని, ఫ్యాన్స్ పల్స్ ని మిస్ అవ్వకుండా యాక్షన్ మాత్రం చేస్తారు బాలయ్య. పౌరాణికంగా తెరకెక్కిన తన 100వ సినిమా శాతకర్ణితో పాటు హీరోయిజాన్ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పైసా వసూల్ సినిమా చేసి సర్ప్రైజ్ చేశారు బాలయ్య. 50 ఏళ్ల యాక్టింగ్ కెరీర్ లో 40 ఏళ్లుగా హీరోగా చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఉన్నారు బాలయ్య.
40 సంవత్సరాలుగా హీరోగా సినిమాలు చేస్తున్న బాలకృష్ణ కెరీర్లో ఫస్ట్ హ్యాట్రిక్ ని భగవంత్ కేసరి సినిమాతోనే అందుకున్నారు. 2021లో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ ఫీట్ సాధించారు. మిగతా సీనియర్ హీరోలందరూ యంగ్ హీరోలతోనే పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ తోనే సక్సెస్లు కొడుతుంటే బాలయ్య మాత్రం సోలోగానే ఇంకా రికార్డుల వైపు పరుగులు తీస్తున్నారు. ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా బాలయ్య మాత్రం అస్సలు తన రూట్ మార్చుకోనంటున్నారు. ఎంతమంది డైరెక్టర్లు మారినా, ఎన్ని సినిమాలు చేసినా బాలయ్య స్టైల్ మాత్రం యాక్షనే. అదే అగ్రెషన్, అదే ఎనర్జీ, అదే సాలిడ్ డైలాగ్ డెలివరీతో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు బాలకృష్ణ. ఇప్పుడు బాబీతో మరో పవర్ఫుల్ మూవీ చేస్తూ ఇంకో బ్లాక్ బాస్టర్ కి రెడీ అవుతున్నారు బాలయ్య. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్నా వాటిలో అన్నిటికన్నా ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతున్న మూవీ మాత్రం ఉస్తాద్ భగత్ సింగే. పవన్ బర్త్డేకి గ్యారంటీగా టీజర్ వీడియో ఉంటుందని ప్రొడ్యూసర్ చెప్పడంతో ఎక్సైట్ అయిన ఫ్యాన్స్ ఇప్పుడు హరీష్ మాటతో బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. హరీష్ శంకర్ ఇంకా నిరాశలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. మిస్టర్ బచ్చన్ మూవీ ఫ్లాప్ నుంచి బయటకొచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఎక్సైటింగ్ గా పనిచేస్తారని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి లేటెస్ట్ గా హరీష్ చేసిన కామెంట్స్ బాగా డిసప్పాయింట్ చేస్తున్నాయి. నిన్ననే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అప్డేట్ ఉంటుందని నిర్మాత చెప్పడంతో ఈసారి ఎలాంటి సాలిడ్ డైలాగ్స్ వస్తాయో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే అలాంటిదేం వచ్చేలా కనిపించడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ మొన్న హీరో గారిని కలిసాము, అంతా అన్ని చక్కగా హ్యాపీగా జరిగింది. వీఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్. అయిపోయినాక మ్యాక్సిమం డిసెంబర్ జనవరి కల్లా షూట్ పార్ట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఏమన్నా స్పెషల్? డెఫినెట్గా ఏదన్నా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ, ఈ లోపల 3-4 టీజర్లు అన్నీ వేసామండి. ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి. కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుందండి. పవన్ కళ్యాణ్, హరీష్ కాంబినేషన్ లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ 10 రోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయింది. అయితే ఆ రష్ లో నుంచే ఇప్పటికే రిలీజ్ అయిన 2 వీడియోలు ఫ్యాన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చడంతో సోషల్ మీడియాలో ఇప్పటికీ రచ్చరచ్చ చేస్తున్నాయి. మరి బర్త్డేకి ఏమొస్తుందో అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి హరీష్ శంకర్ వీడియో ఏం లేదని చెప్పడంతో డిసప్పాయింట్ అవుతున్నారు ఫ్యాన్స్. అంటే పవన్ కళ్యాణ్ గారు మా సినిమా చేసిన నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ. అందులోంచే మేము ఒక గ్లిమ్స్, 2 టీజర్లు, చాలా ఫోటోలు వదిలేసాం. ఇంకా మళ్ళీ టీజర్లు వదలడానికి చేయడానికి కొత్తగా మళ్ళీ షూటింగ్ చేయాలి. సో ఎగ్జాక్ట్ అంతాక్షరి కాకపోయినా ఒక మ్యూజికల్ ఐటమ్ ఒకటి ఉస్తాదులో ఉంటుంది. అది డెఫినెట్గా థియేటర్లో మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది అందరికి. మళ్ళీ ఒకసారి థియేటర్లు షేక్ అవుతాయి అన్న నాకు నమ్మకం ఉంది. సో ఓజీ నుంచి అప్డేట్ వస్తుంది కాబట్టి మేము పెద్దగా ఈసారి అప్డేట్ చేయట్లేదు. వీఆర్ ఆల్సో గోయింగ్ టు సెలబ్రేట్ ఓజీ అప్డేట్. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో హరీష్ చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా డల్ అయ్యారు పవన్ ఫ్యాన్స్. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తో హరీష్ డల్ అయ్యారని, ఈ ఫ్లాప్ నుంచి బయటపడటానికి ఇంకాస్త టైం పడుతుందని సోషల్ మీడియాలో హరీష్ మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. నిజానికి మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తో ఉస్తాద్ మీద కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. పవన్ తో ఏం సినిమా తీస్తాడు, సినిమా ఆగిపోయినట్టే అనుకున్నారంతా. అయితే త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని, పవన్ కూడా షూట్ కి వస్తారని చెప్పడంతో ఉస్తాద్ ఫ్యాన్స్ కి ఊపొచ్చింది. అంతలోనే హరీష్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఏం లేదు, ఓజీ వీడియోనే సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పడంతో డల్ అయిపోయారు ఫ్యాన్స్. మరి ముందు ముందు హరీష్ ఫ్యాన్స్ ని ఎలా సాటిస్ఫై చేస్తారో చూడాలి. సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్న సరిపోదా శనివారం ఓజీ టైం స్టార్ట్ అయింది అంటున్న మేకర్స్. 4వ పాట రిలీజ్ చేసిన గోట్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. నాని, ప్రియాంక, అరుణ్ మోహన్, సూర్య లీడ్ రోల్స్ లో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో గురువారం రిలీజ్ అయిన సరిపోదా శనివారం కలెక్షన్లతో మంచి టాక్ తెచ్చుకుంటున్న సందర్భంగా సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంది టీం. సినిమా సినిమా తీసామో మాకు తెలుసు, మీరు అందరూ ఆదరిస్తారని కూడా తెలుసు. కానీ ఆ థియేటర్లో మీ అందరి మధ్యలో కూర్చొని మీ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువ అంచనా వేసామే అనిపించింది. మీరు చూపించిన లవ్ కానీ, మీరు చూపించిన రెస్పాన్స్ కానీ ఇంకొకసారి అన్ని కొన్ని 100 సార్లు చెప్పుంటాం ఈ మాట, కానీ ఇంకొకసారి తెలుగు సినిమా బాగున్నప్పుడు తెలుగు సినిమా ఆడియన్స్ దాన్ని తల మీద పెట్టుకుంటారు అని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. మనం చాలా నెలల నుంచి వింటున్నాము, వస్తారా, కలెక్షన్స్ వస్తాయా, సినిమాలకు తగ్గిపోతుంది, అది ఇది అని చెప్పి. మరి ఇంత వర్షాల్లో కూడా ఈరోజు అన్ని చోట్ల అన్ని షోలు హౌస్ఫుల్ అవుతుందంటే ఐ థింక్ వీ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ వీల్ షుడ్ ఆల్ బీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా స్పెషల్ అప్డేట్ ఇవ్వబోతోంది ఓజీ టీం. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ఓజీ స్టార్ట్స్ అంటూ పోస్టర్ తో రిలీజ్ చేస్తోంది టీం. ఎన్టీఆర్ కర్ణాటక గుడికి వెళ్లారు. అక్కడ
ఎయిర్పోర్ట్ కి స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ కి వెల్కమ్ చెప్పారు రిషబ్ శెట్టి. అంతేకాదు ఎన్టీఆర్, రిషబ్, ప్రశాంత్ నీల్ ఫ్యామిలీస్ తో కలిసి ఉడిపి దేవుణ్ణి దర్శించుకున్న వీడియో వైరల్ అవుతోంది. విజయ్ వెంకట ప్రభు కాంబినేషన్ లో ఈ 5వ తేదీ థియేటర్లకు వస్తున్న ద గోట్ మూవీ నుంచి 4వ పాట రిలీజ్ అయింది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ మూవీలో విజయ్ 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నట్లు టాక్. విశ్వక్ సేన్, మీనాక్షి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మెకానిక్ రాకీ అక్టోబర్ 31న థియేటర్లోకి రాబోతోంది. అయితే సెప్టెంబర్ నుంచే ప్రమోషన్లు ప్లాన్ రెడీ చేస్తోంది టీం. తన కొడుకు గౌతమ్ బర్త్డే సందర్భంగా స్పెషల్ ఫోటో పోస్ట్ చేశారు మహేష్. ఈ ఫోటోలో మహేష్ లుక్ గురించి టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.